హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ నుండి కొన్ని ముఖ్యమైన బిట్లు చూద్దామండి. ఇది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి మా 4వ వీడియో అండి. ఆల్రెడీ 3 వీడియోలు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మీద కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకుని ఎంసీక్యూల రూపంలో అందించడం జరిగింది. అవి చూడని వాళ్ళు అవి కూడా చూడండి. ఇది 4వ వీడియో అండి. ఇందులో కూడా కొన్ని చాలా ఇంపార్టెంట్ అంశాలు మీకు ఎంసీక్యూల రూపంలోనూ కింద మ్యాటర్ రూపంలోనూ అందించడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అత్యధికంగా కనిపించే నేల ఏది? అంటే ఏ మృత్తికలు ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా ఎక్కువగా ఉన్నాయి అంటే దీని ఆన్సర్ వచ్చేసరికి ఎర్ర నేలలు అండి. ఎర్ర నేలలు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఉన్నాయండి. సో ఎర్ర నేలలు మన ఆంధ్రప్రదేశ్లో సుమారు 65% ఎర్ర నేలలు ఆక్రమించి ఉండగా నల్లరేగడి సుమారు 25%, ఒండ్రు నేలలు 5%, లాటరైట్ నేలలు 3%, ఇక తీర ప్రాంత ఇసుక మృత్తికలు 2% ఆక్రమించి ఉన్నాయండి. సో ఎర్ర నేలల గురించి చూద్దాం. ఎర్ర నేలల్ని చలక నేలలు లేదా దొబ్బ నేలలు అని అంటారు. ఇవి రూపాంతర శిలల వల్ల ఏర్పడతాయి. ఈ నేలల్లో నత్రజని, సేంద్రియ పదార్థాలు, ఫాస్ఫరస్ ఆమ్లం తక్కువగా ఉంటాయి. సో నత్రజని, సేంద్రియ పదార్థాలు అలాగే ఫాస్ఫరస్ ఆమ్లం కూడా ఇక్కడ తక్కువగా ఉంటుంది. పొటాషియం, ఇనుము మరియు మెగ్నీషియాలు ఈ నేలల్లో అధికంగా ఉంటాయి. వీటిలో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల దీనికి ఎరుపు రంగు వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఎర్ర నేలలకి ఎరుపు రంగు దేనివల్ల వస్తుందని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఐరన్ ఆక్సైడ్. ఇవి ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. వీటిలో హ్యూమస్ తక్కువగా ఉంటుంది. ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. వేరుశనగ పంటకు ఇది అత్యంత అనుకూలమైన నేలలు. సో అది ఎర్ర నేలల గురించి అండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం విస్తీర్ణంగా ఉన్న నేలలు ఎర్ర నేలలు, ఆ తర్వాత నల్లరేగడి, ఆ తర్వాత ఒండ్రు నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, తమకు తాము దున్నుకునే నేలలు అని ఏ నేలలని పిలుస్తారు? సో విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ ఫ్లఫింగ్ సాయిల్స్? సో తమను తాము దున్నుకునే నేలలు అని చెప్పి నల్లరేగడి నేలల్ని, నల్ల నేలల్ని పిలుస్తారండి. బ్లాక్ సాయిల్స్ని పిలుస్తారు. సో ఈ నేలలు తడిగా ఉన్నప్పుడు ఉబ్బి జిగురుగా మారతాయి. కానీ వేసవికాలంలో ఎండినప్పుడు పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడతాయండి. ఈ పగుళ్ళ ద్వారా గాలి అది లోపలికి వెళ్ళి మనకి లోపల ఉండే చిన్న చిన్న విత్తనాలు కానీ ఏమైనా ఉంటే వాటికి కూడా ఆక్సిజన్ సప్లై అందుతుందండి. సో ఈ పగుళ్ళు నేలను స్వీయంగా తమను తాము దున్నుకునేలా చేస్తాయి. ఎందుకంటే పగుళ్ళు నేలలోని లోపలి పొరల వరకు గాలిని చేరుస్తాయి. దీనివల్ల నేల సారవంతం అవుతుంది. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ నేలలు తేమను ఎక్కువ కాలం నిలుపుకుంటాయి. అందువల్లనే ఈ నేలలను ఇతర నేలలాగా తరచుగా దున్నాల్సిన అవసరం ఉండదు. ఈ లక్షణాల కారణంగానే ఈ నేలలను దున్నుకునే నేలలు అంటారు. వీటికే మరో పేరు రేగడి నేలలు అని కూడా పిలుస్తారండి. ఈ క్వశ్చన్ మొన్న డివైఓ ఎగ్జామ్స్లో అడిగాడండి. రేగార్ నేలలు అని వేటిని పిలుస్తారు అని అడిగాడు క్వశ్చన్. రేగార్ నేలలు అని వేటిని పిలుస్తారంటే నల్లరేగడి నేలని పిలుస్తారు. ఈ నెలలో అని పడిందండి. ఈ నేలల్లో పత్తి, మిరప, పొగాకు ఎక్కువగా పండుతాయి. వీటిని ట్రాపికల్ చార్నోజం నేలలు అని కూడా పిలుస్తారు. అలాగే సెల్ఫ్ ఫ్లవింగ్ నేలలు అని కూడా వీటిని పిలుస్తారు. ఇవి ఎక్కువగా బాసాల్ట్ శిలల నుంచి ఏర్పడతాయి. రూపాంతర శిలల నుంచి ఏమో ఎర్ర నేలలు ఏర్పడుతున్నాయండి. బాసాల్ట్ శిలల నుంచి నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. టెటానిఫెర్రస్ మ్యాగ్నటైట్ అనే రసాయనం వల్ల ఈ మృత్తికలకి నలుపు రంగు వస్తుంది. సో ఈ పాయింట్లన్నీ ఇంపార్టెంట్ అండి మనకి. వీటిని ఏమని పిలుస్తారు, అలాగే దేనివల్ల నలుపు రంగు వస్తుంది, అక్కడ దేనివల్ల ఎరుపు రంగు వస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, ఒండ్రు నేలలు అధిక సారవంతమైనవి కావడానికి ప్రధాన కారణం ఏంటి? సో ఒండ్రు నేలలు మన అందరికీ తెలిసిందే. అత్యంత సారవంతమైన నేలలు ఒండ్రు నేలలు. దానికి కారణం ఏంటని చెప్పి ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి అంటే ఇవి నదులు తీసుకొచ్చే ఖనిజాలు మరియు సారవంతమైన అవక్షేపాలు వాటిలో పెరిగిపోవడం వల్ల ఇవి అత్యంత సారవంతమైనవి అవుతాయి. కాబట్టి ఆన్సర్ దీనికి డి అండి. ఒండ్రు నేలలు అధిక సారవంతం అవడానికి కారణం ఎప్పటికప్పుడు నదులు కొత్త మట్టిని తీసుకొస్తూ ఉంటాయి. అందులో ఉండే ఖనిజాలు వల్ల మనకి ఇవి ఎక్కువగా పంటలు పండడానికి అనుకూలమైన నేలలుగా మనం ఒండ్రు నేలని చెప్పుకుంటాం. సో ఈ నేలలు నదులు తమతో పాటు తీసుకొచ్చే ఒండ్రు, ఇసుక, బంకమట్టి వంటి పదార్థాల నిక్షేపణ వల్ల ఏర్పడుతూ ఉంటాయి. నదులు ప్రవహించే మార్గంలో పర్వతాలు, పీఠభూముల నుండి వివిధ రకాల ఖనిజాలను, సేంద్రియ పదార్థాలను కొట్టుకు వస్తాయి. ఈ పదార్థాలన్నీ నదీ లోయలు, మైదానాలు మరియు డెల్టా ప్రాంతాల్లో పేరుకుపోతాయి. ఒండ్రు నేలల్లో పొటాష్, సున్నం మరియు ఫాస్ఫరిక్ ఆమ్లం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ ఖనిజాలు పంటలకు చాలా ముఖ్యమైనవి. అయితే నత్రజని, హ్యూమస్ ఇక్కడ లోపించి ఉంటుంది. సో ఇవి ఉంటాయంటండి. ఎక్కువగా ఉండేది పొటాష్, సున్నం, పాస్పరిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. నత్రజని, హ్యూమస్ కొంచెం తక్కువగా ఉంటుంది. వాటిని మనం ఎరువులు చల్లి సరిపెట్టేస్తారు. కాబట్టి ఇవి పంటలు బాగా పండడానికి చాలా అనువైన నేలలు. నదులకు వరదలు వచ్చినప్పుడు కొత్త ఒండ్రు మట్టి నేలపై పేరుకుపోతుంది. ఇలా వచ్చిన కొత్త మట్టిని కాదార్ అని పిలుస్తారు. పాత ఒండ్రు మట్టిని బంగర్ అని పిలుస్తారు. సో బంగర్ కంటే కాదర్ సారవంతమైంది. వీటి యొక్క సారవంతం వల్ల సారత్వం పడిందండి. వీటికి ఉన్న సారం వలన వీటిని బంగారు నేలలు అని కూడా పిలుస్తారు. సో అది ఒండ్రు నేలల గురించి అండి. అధిక వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే నేల ఏది? సో అధిక వర్షపాతము మరియు అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే నేల ఏది అని అడిగితే ఆన్సర్ లాటరైట్ నేలలండి. సో లాటరైట్ నేలలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. ఈ నేలలనే జేగేరు నేలలు అని కూడా పిలుస్తారు, లేదా కంకర నేలలు అని వీటిని పిలుస్తారు. వీటిలో నత్రజని అధికంగా ఉండి సేంద్రియ పదార్థము, హ్యూమస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతాల్లో ఈ లాటరైట్ నేలలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తూర్పు కనుమల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇటుకల తయారీలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇవి లాటరైట్ నేలలండి. ఇక్కడ ఈ లాటరైట్ నేలలో తోట పంటలు కూడా బాగా పండుతాయండి. జీడి మామిడి ఇటువంటి తోట పంటలకు కూడా ఈ లాటరైట్ నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఏ మృత్తికలు నీటిపారుదల లేని ప్రాంతాల్లో జొన్న, సజ్జ, పప్పు ధాన్యాలు వంటి పంటలకు అనుకూలంగా ఉంటాయి? సో జొన్నలు, సజ్జలు, పప్పు ధాన్యాలు వంటి వాటికి అనుకూలంగా ఉండి నీటిపారుదల తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా ఉపయోగపడేవి ఏంటంటే ఎర్ర మృత్తికలండి. సో దీని ఆన్సర్ సి, ఎర్ర మృత్తికలు. సో ఎర్ర మృత్తికలకు సారవంతం తక్కువైనప్పటికీ తక్కువ నీటి అవసరం ఉన్న పంటలకి ఇవి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి దాని ఆన్సర్ ఎర్ర నేలలండి. కోస్తా, పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించడానికి గట్టుపై మొక్కలు పెంచే నేల సంరక్షణ పద్ధతి ఏది? సో ఈ నేల మృత్తిక క్రమక్షయం జరగకుండా ఈ కోస్తా ప్రాంతాల్లో, ఎందుకంటే కోస్తా ప్రాంతాల్లో సముద్రపు గాలి గట్టిగా వీస్తూ ఉంటుంది, అలాగే వరదలు అవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అక్కడ గట్టుపై ఎక్కువగా ఈ కొబ్బరి మొక్కలు, చిన్న చిన్న మొక్కల్ని పెంచుతూ ఉంటారండి. ఇదొక నేల సంరక్షణ పద్ధతి. దీనిని ఏమంటారు? దీనిని షెల్టర్ బెల్ట్స్ అంటారండి. వరుసగా పెద్ద పెద్ద చెట్లను వరుసగా పెంచే పద్ధతిని గట్ల మీద షెల్టర్ బెల్ట్స్ అంటారు. సో మృత్తికా క్షయాన్ని నివారించే కొన్ని పద్ధతులు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇవి మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో, ఎన్సీఆర్టీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఇవి అన్నిటి గురించి ఉందండి. సో మనకి ఏదైతే స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో అవి మనకి బేసిక్స్ కాబట్టి ఇక్కడ మీకు అవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాంటూర్ బ్యారియర్స్, ఇవి భూస్వరూపం యొక్క వాలుకు అనుగుణంగా రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. దీనివల్ల నీటి ప్రవాహం తగ్గుతుంది, దాంతో క్రమక్షయం కూడా తగ్గుతుంది. అలా గట్లు కట్టడాన్ని కాంటూర్ బ్యారియర్స్ అంటారు. అంతర పంటలు, ఇందులో భాగంగా భిన్న రకాలైన పంటలు ఒకేసారి వరుసలా సాగు చేస్తారు. ఈ విధానం నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ మల్చింగ్ అంటే మొక్కల మధ్య ఖాళీ స్థలాల్లో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టలాగా ఉంటుంది. ఇది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. సో మొక్కకి మధ్య ఉండే గ్యాప్లో ఈ రాలిపోయిన ఆకులు, ఈ చెత్త చెదారం అంతా గొయ్యిలు తవ్వి అక్కడ వేస్తారండి. వర్షాలు పడ్డప్పుడు వర్షాన్ని ఎక్కువగా ఇది పీల్చుకుని తేమను ఎక్కువగా నిలవ ఉంచి అక్కడ హ్యూమస్ ఏర్పడడానికి హెల్ప్ చేస్తుంది. దాన్ని మల్చింగ్ అంటారు. రాక్ డ్యామ్, పర్వత కొండ పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి రాళ్లతో కూడిన ఆనకట్టలు నిర్మించడాన్ని రాక్ డ్యామ్స్ అంటారు. ఈ నిర్మాణాలు మృత్తికా క్రమక్షయాన్ని తగ్గిస్తూ ఉంటాయి. నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్, ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి అక్కడ పంటలు పండిస్తారు. ఇది కూడా ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోతను నివారిస్తుంది. షెల్టర్ బెల్ట్స్, కోస్తా పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచడాన్ని షెల్టర్ బెల్ట్స్ అంటారు. షెల్టర్ బెడ్స్ అని పడిందండి. షెల్టర్ బెల్ట్స్ అంటారండి. సో వీటితో పాటు పశువులు మేపడాన్ని నియంత్రించడం, ఎక్కువగా పశువులు ఆ గడ్డి అంతా మేసేస్తే మట్టి కొట్టుకుపోతుంది కాబట్టి ఎక్కువగా పశువుల్ని మేపకుండా ఉంచడం, పోడు వ్యవసాయాన్ని తగ్గించడం, పంట మార్పిడి పద్ధతులను అనుసరించడం, ఇవన్నీ కూడా ఈ నేల సంరక్షణ పద్ధతులండి. ఆంధ్రప్రదేశ్లో ఏ మృత్తికలు
ఏ మృత్తికలు ఎక్కువగా పండ్ల తోటలకు మరియు తోట పంటలకు అనుకూలం? ఇది ఆల్రెడీ ఇందాక చెప్పానండి పైన. లాటరైట్ నేలలు ఎక్కువగా పంటలు ఇదే పండ్ల తోటలకి, జీడి మామిడి తోటలకి వాటికి ప్రసిద్ధి అండి. సో లాటరైట్ మృత్తికలు అధిక తేమ మరియు ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్ ఉండడం వల్ల పండు తోటలకు మరియు తోట పంటలకు అనుకూలంగా ఉంటాయి. జీడి మామిడి తోటలు ఎక్కువగా ఇక్కడ పండుతూ ఉన్నాయండి. కాబట్టి ఆన్సర్ లాటరైట్ మృత్తికలు. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే మృత్తికలు ఏవి? ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేవి ఇసుక మృత్తికలు ఎక్కువగా కనిపిస్తాయండి. సో దీని ఆన్సర్ బి. సో తీర ప్రాంతాల్లో సముద్ర అలల వలన ఇసుక నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇసుక మృత్తికలు ప్రధానంగా కనిపిస్తాయి. వీటిని ఆమ్లక్షార నేలలు అని పిలుస్తారు. వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇవి కొబ్బరి, సరివి తోటలు, ఇక్కడ కూడా జీడి తోటలు కూడా పెరుగుతాయండి. వీటికి ప్రసిద్ధి ఇసుక మృత్తికలు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగింది? సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. వెన్ వాజ్ ద డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో మనకి 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారు కదండి, అది ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ 2022 ఏప్రిల్ 4న మన 13 జిల్లాలని 26 జిల్లాలు చేస్తూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. సో ఇక్కడ కొత్తగా అంటే మనకి 26 జిల్లాల్లో కొన్ని జిల్లాలకి వాటి యొక్క జిల్లా కేంద్రాలు సేమ్ ఉన్నాయండి. అనంతపురంకి అనంతపురం, తిరుపతికి తిరుపతి, అలాగా కాకినాడకి కాకినాడ, అలా లేనివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలామందికి ఇవి తెలీదు. ఒకవేళ క్వశ్చన్ వీటి మీద ఇచ్చినట్లయితే కొంచెం ఇబ్బంది పడతారని ఇవ్వడం జరిగింది. అన్నమయ్య జిల్లా యొక్క జిల్లా కేంద్రం రాయచోటి, అల్లూరు సీతారామరాజు జిల్లా యొక్క జిల్లా కేంద్రం పాడేరు, ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడ, కృష్ణా జిల్లాకి మచిలీపట్నం, అంబేద్కర్ కోనసీమకు అమలాపురం, తూర్పుగోదావరి జిల్లాకు రాజమహేంద్రవరం, పల్నాడు జిల్లా నరసరావుపేట, పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరం, ప్రకాశం జిల్లాకి ఒంగోలు, శ్రీ సత్యసాయి జిల్లాకి పుట్టపర్తి అనేవి జిల్లా కేంద్రాలుగా ఉన్నాయండి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అండర్ కల్టివేషన్? ఆంధ్రప్రదేశ్లో సాగు భూమి ఎంత శాతం ఉంది? ఇది 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం. సో ఇక్కడ ఆన్సర్ మీకు ఆల్రెడీ కనపడుతుంది. 30.40% ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అండర్ కల్టివేషన్ అండి. సాగు భూమి శాతం ఎంత అంటే మొత్తం ఉన్న భూమిలో 30.40% మనకి సాగు భూమి కింద ఉంది. 2011 గణాంకాల ప్రకారం ఏ జిల్లా జనసాంద్రతలో అత్యధికం ఉంది? సో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ఏది 2011 గణాంకాల ప్రకారం? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి 2011 గణాంకాల ప్రకారం జిల్లాల పునర్వ్యవస్థీకరణ కాకముందు అంటే 13 జిల్లాలుగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అత్యధిక జనసాంద్రతను కలిగి ఉందండి. గుర్తుపెట్టుకోండి, జిల్లాలు విడిపోయిన తర్వాత అది మారిపోయింది. జిల్లాలు విడిపోకముందు 13 జిల్లాలే ఉన్నప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా కృష్ణా జిల్లా. సో అవి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కృష్ణా జిల్లా జనసాంద్రత అత్యధికంగా ఉంది. దీని జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్లకు 518. అలాగే అత్యధిక జనసాంద్రత కలిగింది వైఎస్ఆర్ కడప, ప్రతి కిలోమీటర్కు 188 జనసాంద్రత కలిగి ఉంది. అయితే 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సో ఈ జిల్లాల విస్తీర్ణము జనాభా గణనీయంగా మారిపోయిన తర్వాత అత్యధిక జనసాంద్రత గల జిల్లా ప్రస్తుతం విశాఖపట్నం. దాని యొక్క జనసాంద్రత ప్రతి కిలోమీటర్కి దాదాపు 1869. అత్యల్ప జనసాంద్రత గల జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా, ప్రతి చదరపు కిలోమీటర్కి 78. సో క్వశ్చన్ అడిగినప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అడిగాడా ముందు అడిగాడా అనేది చూసుకోండి. కాబట్టి మనకు ముందు డేటా తెలిసి ఉండాలి, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత డేటా కూడా మనకి ఐడియా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ అన్కల్టివేటెడ్ ఆర్ బ్యారన్ ల్యాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఆంధ్రప్రదేశ్లో పాడుబడిన భూములు, బీడు భూముల శాతం ఎంత? ఎందుకు పనికిరాని భూములు ఎంత శాతం ఉన్నాయి 2024-25 సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. మీ సోషియో ఎకనామిక్ సర్వేలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఉంటాయి, అవి మనం కంపల్సరీ చూసుకోవాలి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఓకే పాడుబడిన భూములు 8.19% ఉన్నాయండి. కాబట్టి ఆన్సర్ సి 8.19%. సో ఇక్కడ మొత్తం మీకు ఏ భూములు ఎంత శాతం ఉన్నాయి అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఇది 2024-25 ఆర్థిక సర్వే గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆర్థిక సర్వే ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత అడవుల శాతంలో తేడాలు వచ్చినాయండి.
ఒకసారి తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఉన్నది మనకి చాలా ఇంపార్టెంట్ డేటా, ఎందుకంటే ఇది అఫీషియల్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా కాబట్టి ఇది చూడండి. 30.4% భూమి సాగుబడి కోసం ఉంది. 22.63% అడవులు ఉన్నాయి. 14.90% ప్రకారం మనకి ఫాలో ల్యాండ్స్ ఉన్నాయి. 12.84% వ్యవసాయేతర భూములు, 8.19% పాడుబడిన లేదా సాగుకి పనికిరాని భూములు, అనర్హమైన భూములు ఉన్నాయి. ఇక 10.09 ఇతర ఉపయోగాలు, ఓకే, గడ్డి భూములు కానీ, చెట్లు కానీ, పొదలు కానీ ఇటువంటివి ఉన్నాయండి. ఇక 0.95% మిస్లీనియస్, ఓకే, వేరు పర్పస్లకు వాడుతున్న నేలలు ఉన్నాయి. సో ఇది ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సాగు భూమి, అటవీ భూమి, వ్యవసాయేతర భూమి, పాడు భూములు. సో ఇవి మనకు ఉపయోగపడతాయండి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ అర్బన్ ఇన్ 2011? 2011 నాటికి ఆంధ్రప్రదేశ్లో నగర జనాభా శాతం ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆన్సర్ వచ్చేసరికి 29.47% మనకి నగర జనాభా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉందండి. సో ఆన్సర్ 29.47%. అత్యధిక నగర జనాభా కలిగిన నగరం విశాఖపట్నం. జిల్లా కూడా విశాఖపట్నమేనండి. నగర జనాభా అత్యధికంగా గల జిల్లా విశాఖపట్నం జిల్లా. అలాగే నగర జనాభా అత్యల్పంగా గల జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. నెక్స్ట్, క్రింది రాష్ట్రాల్లో ఏది ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంది? సో మనకి అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో 7వ స్థానంలో ఉంది. 7వ పెద్ద రాష్ట్రం మంది. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒక 4 రాష్ట్రాలు ఇచ్చి ఇందులో ఏది మన ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నది అని అడగడం జరిగింది. సో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్రలో తమిళనాడు మన దానికంటే చిన్నదండి. కాబట్టి మనది 7వ స్థానంలో ఉంది కాబట్టి పైన ఉన్న 6 మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి. కాబట్టి 6 మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకంటే పెద్దవి ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు కర్ణాటకలు మనకంటే విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న ఏకైక ఆంధ్రప్రదేశ్లోని జిల్లా ఏది? సో విచ్ ఈస్ ద ఓన్లీ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ షేర్స్ ఏ బార్డర్ విత్ ఛత్తీస్గఢ్? సో ఛత్తీస్గఢ్తో ఏకైక సరిహద్దు కలిగిన జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. ఇది కూడా ముంపు మండలాలు మన ఆంధ్రప్రదేశ్లో కలవడం వల్ల మనకి ఛత్తీస్గఢ్తో బార్డర్ ఏర్పడింది. సో గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఛత్తీస్గఢ్తో మనకి బార్డర్లో ఉంది. సో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది. అవి ఏంటంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రాష్ట్రాలతో ఏ జిల్లాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి అనేది మనకు కంపల్సరీ డేటా తెలిసి ఉండాలి. వీటి మీద క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక 4 జిల్లాలు ఇచ్చి వీటిలో ఏది తెలంగాణతో సరిహద్దులో లేదనో, లేదా వీటిలో ఏది కర్ణాటకతో సరిహద్దులో లేదనో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చూడండి. ఒడిస్సాతో సరిహద్దు పంచుకుంటున్నవి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు. ఛత్తీస్గఢ్తో పంచుకునేది ఏకైక జిల్లా అల్లూరి సీతారామరాజు. తెలంగాణతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కర్నూలు అండి. మొత్తం 6, 1, 2, 3, 4, 5, 6 అత్యధిక జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అండి. నెక్స్ట్ కర్ణాటకతో కర్నూలు, సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు సరిహద్దును పంచుకుంటూ ఉంటే తమిళనాడుతో చిత్తూరు, తిరుపతి జిల్లాలు సరిహద్దుని పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలచరం అయిన కొర్రమీను చేప యొక్క శాస్త్రీయ నామం ఏది? సో ఇక్కడ ఇందులో 2 బిట్లు అండి. మన రాష్ట్ర జలచరం ఏది అని అడగొచ్చు. చేప పేరు కొర్రమీను చేప. ఓకే, దాని యొక్క శాస్త్రీయ నామం ఏది అని కూడా మనం ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సో ఆన్సర్ చెన్నా స్ట్రైటా అనేది ఈ కొర్రమీను చేప యొక్క శాస్త్రీయ నామం. మనం మొత్తం మన రాష్ట్ర చిహ్నాలు అలాగే జాతీయ చిహ్నాలు కూడా మనం చదువుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కాబట్టి ఇక్కడ మీకు రాష్ట్ర చిహ్నాలు, వాటి యొక్క సైంటిఫిక్ నామాలు అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర జంతువు కృష్ణ జింక, బ్లాక్ బక్ కంఠం. శాస్త్రీయ నామం యాంటిలోప్ సెర్వికాప్రా. రాష్ట్ర పక్షి రామచిలక, రోజ్ రింగ్డ్ ప్యారకెట్. శాస్త్రీయ నామం పిస్తుకులా క్రమేరి. రాష్ట్ర వృక్షం వేప చెట్టు. శాస్త్రీయ నామం అజాడి రక్త ఇండికా. రాష్ట్ర క్రీడ కబడ్డీ. అలాగే రాష్ట్ర నృత్యం కూచిపూడి. రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం. రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. సో దీన్ని రాసిన వారు శంకరంబాడి సుందరాచారి గారు. రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు. దీన్నే జాస్మినం అని దీని యొక్క శాస్త్రీయ నామం అండి. సో అది మన రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి.
ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద భూపరివేష్టిత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లా ఎన్ని జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది? సో భూపరివేష్టిత జిల్లాల గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. మీ అందరికీ భూపరివేష్టిత జిల్లాలంటే తెలిసే ఉంటుంది. ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఈ జిల్లాకి ఏదైతే ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ ఉంటుందో దానికి సముద్ర తీరము ఉండకూడదు, వేరే రాష్ట్రంతో సరిహద్దు కానీ ఉండకూడదు. చుట్టూ మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలే బార్డర్స్గా గల జిల్లాలని భూపరివేష్టిత జిల్లాలు అంటారు. అటువంటి ఎక్కువ జిల్లాలతో సరిహద్దు కలిగిన జిల్లా కడప జిల్లా అండి. సో ఈ వైఎస్ఆర్ కడప జిల్లా ఎన్ని జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 6 జిల్లాలతో మనకి వైఎస్ఆర్ కడప జిల్లా సరిహద్దును పంచుకుంటుందండి. అవి ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య ఈ 6 కడప అనేది బార్డర్ని పంచుకుంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా 6 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది, కానీ ఇది భూపరివేష్టిత జిల్లా కాదండి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజుకి ఇటు ఛత్తీస్గఢ్తోనూ తెలంగాణతోనూ పైన ఒరిస్సాతో కూడా బార్డర్ ఉంది. కాబట్టి దీన్ని భూపరివేష్టిత జిల్లా అనకూడదు అల్లూరి సీతారామరాజుని. కాబట్టి ఇది కూడా 6 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది. అవి ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలు అల్లూరి సీతారామరాజుతో సరిహద్దును పంచుకుంటున్నాయి. సో అత్యధిక జిల్లాలు సరిహద్దులు కలిగిన జిల్లాలు ఈ 2 అండి, కడప, అల్లూరి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం భూపరివేష్టిత జిల్లాలు 3 అండి. అంటే ఇలాగే కడపలాగే వేరే సముద్రంతో కానీ వేరే రాష్ట్రంతో కానీ సరిహద్దు లేని జిల్లాలు మొత్తం 3 ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి కడప, తూర్పుగోదావరి, గుంటూరు. వైఎస్ఆర్ కడప 6 జిల్లాలతోటి, తూర్పుగోదావరి 5 జిల్లాలతోటి, గుంటూరు ఏమో 4 జిల్లాలతోనూ భూపరివేష్టిత సరిహద్దుల్ని పంచుకుంటున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2022 పునర్వ్యవస్థీకరణ తర్వాత జనాభా పరంగా అగ్రస్థానంలో ఉన్న 3 జిల్లాలను గుర్తించండి. సో 3 జిల్లాలు వరుసగా పాపులేషన్ వైజు పెద్దవి 3 ఏంటి అని అడగడం జరిగిందండి. సో అత్యధిక జనం కలిగింది నెల్లూరు, తర్వాత ప్రకాశం, తర్వాత కర్నూలు అండి. ఈ 3 వరుసగా 1, 2, 3 స్థానాల్లో జనాభా పరంగా ఉన్నాయి. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు. అలాగే తక్కువ జనాభా కలిగిన జిల్లాలు ఫస్ట్ది మన్యం అండి, రెండవది అల్లూరి సీతారామరాజు జిల్లా, మూడవది కోనసీమ జిల్లాలు. ఈ 3 జనాభా పరంగా అతి చిన్న జిల్లాలు. నెక్స్ట్ వైశాల్యం పరంగా అతిపెద్ద జిల్లాలు వరుసగా 3 ఏంటంటే ప్రకాశం, అల్లూరి, వైఎస్ఆర్ కడప అండి. వైశాల్యం పరంగా చిన్నవి విశాఖపట్నం, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు వైశాల్యం పరంగా చిన్నవి. అత్యధిక తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం, అతి తక్కువ తీరరేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి. సో ఇలా మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి. అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన జిల్లా, అత్యల్ప అటవీ ప్రాంతం కలిగిన జిల్లా. అవి ఒకసారి చూసుకోండి. నేను నా పాత వీడియోలో అవి మీకు అందించినట్టు గుర్తు నాకు. ఒకవేళ అందించకపోతే కామెంట్లో మీరు చెప్పండి, కామెంట్ పెడతాను. లేదా ఎవరికైనా తెలిస్తే వాళ్ళు కామెంట్ చేసేయండి, దాన్ని నేను పిన్ చేస్తాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రతి వీడియోలోనూ కింద చెప్పడం మర్చిపోయానండి, కామెంట్ చూసుకోండి. ఏదైనా నేను చెప్పిన దాంట్లో తప్పు కానీ ఇచ్చిన పీడిఎఫ్లో తప్పులు కానీ ఉంటే ఖచ్చితంగా పిన్ చేస్తామండి కామెంట్లో. ఆ కామెంట్ ఒకసారి చూసుకుని వీడియో అయిన తర్వాత కానీ వీడియోకి ముందు కానీ కంపల్సరీ కామెంట్ చూడండి. ఏదైనా పొరపాటున తప్పు చెప్తే దాన్ని క్షమించి తప్పు చెప్పారని చెప్పండి, సరి చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా వీటికి సంబంధించిన పీడిఎఫ్లు కావాలంటే నా నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే నేను ఎలా ప్రొవైడ్ చేస్తాననేది అప్పుడు మీకు చెప్తానండి. అలాగే మన ఛానల్లో మీకు కరెంట్ అఫైర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పర్టికులర్గా మేము తయారు చేస్తున్నామండి. అలాగే నేషనల్ కరెంట్ అఫైర్స్ తయారు చేస్తున్నాం. అలాగే ప్రస్తుతం జరగబోతున్న ఎగ్జామ్స్, కోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించి రెడీ చేస్తున్నాం. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనకి బీట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ ఉందండి, దానికి సంబంధించిన మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. ఆ నెక్స్ట్ ఎండోమెంట్ ఆఫీసర్స్ అలా ఏ నోటిఫికేషన్ అయితే లైన్లో ఉంటుందో వాటికి సంబంధించిన మెటీరియల్స్ మేము అందిస్తూ ఉంటామండి. మెటీరియల్స్ అంటే అదే వీడియోస్ అందిస్తూ ఉంటాం. దానికి సంబంధించి మీకు అవసరమైతే పీడిఎఫ్స్ తీసుకోండి, లేకపోతే లేదు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారంటే చేసుకోండి. అలాగే మా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య మొత్తం ఎంత సో అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం 17 అండి. సో ఆన్సర్ 17 మున్సిపల్ కార్పొరేషన్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే వ్యక్తుల పేరు మీద గల జిల్లాలు 8. మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో మండలాలు 679, మున్సిపాలిటీలు 78, గిరిజన జిల్లాలు 2, ఒకటి మన్యం, ఇంకోటి అల్లూరి సీతారామరాజు జిల్లా, రెవెన్యూ డివిజన్లు 76,
నగర పంచాయతీలు 31, కార్పొరేషన్లు 17, అసెంబ్లీ నియోజకవర్గాలు 175, శాసన మండలి స్థానాలు 58 అండి. ఇవి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అవి. వాట్ వాజ్ ద యావరేజ్ రైన్ఫాల్ రిసీవ్డ్ బై ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ జూన్ టు డిసెంబర్ 2024? సో ఆంధ్రప్రదేశ్ జూన్ నుండి డిసెంబర్ 2024 మధ్య కాలంలో పొందిన సగటు వర్షపాతం ఎంత? సో జాగ్రఫీలో సందర్భంగా, జాగ్రఫీలో ఒక టాపిక్ అండి ఇది, వర్షపాతము, జనాభా, మీ అందరికీ తెలిసిందే. జాగ్రఫీలో అన్ని సబ్ టాపిక్స్, మృత్తికలు. కాబట్టి ఏదేంటి మళ్ళీ వర్షపాతం వచ్చింది, ఇందాక మృత్తికలు ఏంటంటే ఇవన్నీ అందులో టాపిక్స్ని ఇలా నేను ఇంపార్టెంట్ పాయింట్ని ఇక్కడ అందిస్తున్నానండి. సో ఇక్కడ వర్షపాతం గురించి అడుగుతున్నాం. జూన్ టు డిసెంబర్ 2024 ఎంత సగటు వర్షపాతం మన ఆంధ్రప్రదేశ్లో నమోదైంది? ఇదంతా కూడా 2024-25 ఆర్థిక సర్వే ఆధారంగానే రూపొందించడం జరిగిందండి. మీరు ఏదైనా పాత వీడియో, పాత బుక్ అయినా చదువుతూ ఉండి అక్కడ దానికి నా దానికి తేడా వస్తే మాత్రం ఇది ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి, లేదా 2024-25 ఆర్థిక సర్వే చూడండి. దాన్ని బేస్ చేసుకుని నేను ఇవ్వడం జరిగిందండి. సో ఎంత వర్షపాతం నమోదైందంటే సగటుగా 960.3 మిల్లీమీటర్ల వర్షపాతం మన ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు నమోదవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ యొక్క సాధారణ వర్షపాతం 860 మిల్లీమీటర్లు అండి. మనకు కురిసిందేమో 960 మిల్లీమీటర్లు కురిసింది, కాబట్టి ఎక్కువ కురిసిందండి. సగటు కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఎంత శాతం అధిక నమోదైందంటే 11.7% అధిక వర్షపాతం నమోదవడం అనేది జరిగింది. సో ఇక్కడ మీకు ఆ డేటా కూడా ఇవ్వడం జరిగింది, అందులోంచి తీసి ఆర్థిక సర్వేలోంచి. సో 2024-25లో సాధారణంగా మనకి సౌత్ వెస్ట్ మాన్సూను, నార్త్ ఈస్ట్ మాన్సూన్ రెండు ఉంటాయి, మీకు తెలిసిందే. సో నైరుతి ఋతుపవన కాలంలో కురవాల్సిందేమో 574.7 కురవాల్సి వస్తే కురిసింది 681.6, 18.6% ఎక్కువ వర్షపాతం నమోదైందండి. అలాగే ఈశాన్య ఋతుపవనాల కాలంలో కురవాల్సింది 285.3 అయితే కురిసింది 278.7, మనకి -2.3 లోటు వర్షపాతం అక్కడ నమోదైంది. సో ఓవరాల్గా రెండు కలిపి యావరేజ్గా ఎంత పడాలి, ఎంత పడింది, 960.3 mm వర్షపాతం నమోదైందండి. కాబట్టి మనకి మొత్తం ఓవరాల్గా ఎంత ఎక్కువ శాతం వర్షపాతం నమోదైందంటే 11.7% అధిక వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంటుంది? సో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే శీతోష్ణ స్థితి ఏ రకమైన శీతోష్ణ స్థితి అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి అయనరేఖ మండల ఋతుపవన శీతోష్ణ స్థితి అండి మన ఆంధ్రప్రదేశ్లో ఉండే శీతోష్ణ స్థితిని అయనరేఖ మండల ఋతుపవన శీతోష్ణ స్థితి, ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అని పిలుస్తామండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున గరిష్ట ఉష్ణోగ్రత మనకి ఎంత ఉంటుందంటే 31.5 డిగ్రీలు సగటు గరిష్ట ఉష్ణోగ్రత. అలాగే సగటు కనిష్ట ఉష్ణోగ్రత వచ్చేసరికి 18 డిగ్రీల సెల్సియస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం లంబసింగి, ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉందండి. లంబసింగి మీ అందరికీ తెలిసిందే. సముద్ర ప్రభావం లేని పీఠభూమి ప్రాంతమైన రాయలసీమలో ఉండే శీతోష్ణ స్థితిని ఖండాంతర శీతోష్ణ స్థితి అని పిలుస్తారు. సో సముద్ర ప్రభావం ఉండదు, పీఠభూమి ప్రాంతమైన రాయలసీమలో ఉండే శీతోష్ణ స్థితి ఖండాంతర శీతోష్ణ స్థితి, అనగా వేసవికాలం అధిక వేడిగాను, శీతాకాలం ఏమో అధిక చలిగాను ఉండే శీతోష్ణ స్థితి అనమాట అండి, ఖండాంతర శీతోష్ణ స్థితి. పల్నాడు జిల్లాలోని రెంటచింతల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి మన రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెల మే నెల అండి. ఆంధ్రప్రదేశ్లో అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం సీలేరు సబరిలోయ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం హగరి నది లోయ అండి, ఇది అనంతపురం జిల్లాలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు జనవరి నెలలో సాధారణంగా నమోదవుతూ ఉంటాయి. దక్షిణ భారతదేశంలోనే మంచు కురిసే ఏకైక ప్రాంతం లంబసింగి అండి, అందువల్ల దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో సాధారణంగా అత్యధిక వర్ష ప్రాంతం నమోదయ్యే జిల్లా ఏది? ఇందాక ప్రాంతం చెప్పామండి, శబరి సీలేరు ప్రాంతం అండి. సో ఇక్కడ ఏ జిల్లాలో సాధారణంగా అత్యధిక వర్షపాతాలు నమోదవుతాయి మన ఆంధ్రప్రదేశ్లో జూన్ నుంచి డిసెంబర్ వరకు అంటే ఆన్సర్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి అత్యధిక వర్షపాతాలు నమోదవుతూ ఉంటాయండి. సో నైరుతి ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈశాన్య ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లా తిరుపతి జిల్లా. సో రెండు ఋతుపవన కాలాల్లోనూ మొత్తంగా చూసినట్లయితే అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాగా అల్లూరు సీతారామరాజు జిల్లా నిలుస్తుంది. సో మొత్తం ఓవరాల్ సీజన్ అడిగితే అల్లూరి, ఓన్లీ నైరుతి అడిగితే అల్లూరి, ఈశాన్యం అడిగితే తిరుపతి. సో 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం
వర్షపాతంలో అత్యధిక వృద్ధి కనబడ్డ జిల్లా ప్రకాశం అండి. ప్రకాశం జిల్లాలో ఇంకా 46% ఎక్కువ వర్షాలు నమోదయ్యాయంట ఈ సంవత్సరం. అలాగే లోటు ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం జిల్లాలో 19% వర్షాలు తక్కువగా నమోదయ్యాయని. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే కాలాన్ని నైరుతి ఋతుపవన కాలం అంటారు. అలాగే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉండే కాలాన్ని ఈశాన్య ఋతుపవన కాలం అని మనం పిలుస్తాం. నెక్స్ట్, కందలేరు జింకల పార్క్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? ఇన్ విచ్ డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద కండలేరు డియర్ పార్క్ ఈజ్ లొకేటెడ్? సో మనకి ఈ జింకల పార్క్, కందలేరు జింకల పార్క్ ఏ జిల్లాలో ఉంది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసరికి నెల్లూరు జిల్లాలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో 2 జింకల పార్కులు ఉన్నాయండి. ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ జింకల పార్క్ తిరుపతి జిల్లాలో ఉంది. ఇంకోటి కందలేరు జింకల పార్క్ నెల్లూరు జిల్లాలో ఉంది. రాష్ట్రంలో గల ఏకైక ఏనుగుల సంరక్షణ కేంద్రం చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో ఉంది. దాని పేరు కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం చిత్తూరులో ఉంది. అలాగే పెలికాన్ కొంగల పరిరక్షణ కేంద్రం నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు వద్ద ఉంది. దీన్నే నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం అని పిలుస్తారు, నెల్లూరు జిల్లాలో ఉంది. బట్టమేక పక్షి సంరక్షిస్తున్న కేంద్రం నంద్యాల జిల్లాలోని రోళ్లపాడు దగ్గర ఉంది. దీన్ని రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం అని పిలుస్తారు. నెక్స్ట్, సైబీరియన్ కొంగలను సంరక్షిస్తున్న కేంద్రం ఏలూరు జిల్లాలోని కొల్లేరులో ఉంది. ఇది కొల్లేరు పక్షి సంరక్షణ కేంద్రం. ప్రపంచంలోనే అంతరించిపోతున్న కలివికోడి పక్షిని సంరక్షిస్తున్న ఏకైక కేంద్రం శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కడప జిల్లాలో ఉంది. మొసళ్లను సంరక్షించే కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కాకినాడలో ఉంది. ప్రపంచంకెల్లా అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ టైగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక బయోస్పియర్ రిజర్వ్ శేషాచలం. సో ఇవి కొన్ని ఈ పక్షులు జంతువులకు సంబంధించిన సంరక్షణ కేంద్రాలండి. ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అండ్ ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అండి, రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ సంరక్షణ కేంద్రం కాదండి. ఇది ఉన్నది ఏకైక సంరక్షణ కేంద్రం ఏనుగులకు సంబంధించి కౌండిన్య. ఇది జస్ట్ రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది అంటే అనంతపురం జిల్లాలో ఇది ఉందండి, రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వ్ల సంఖ్య 1, ఎలిఫెంట్ రిజర్వ్ల సంఖ్య 1, జాతీయ పార్కుల సంఖ్య 3, వన్యప్రాణి అభయారణ్యాల సంఖ్య 13. ఇదంతా కూడా మనకి 2024-25 ఆర్థిక సర్వేలు ఇచ్చిన డేటా ప్రకారమే మీకు అందించడం జరిగింది. జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఎన్నవ స్థానం పొందింది? సో జనాభా పరంగా మన ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉందండి. సో ఇక్కడ ర్యాంకుల గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. సో వైశాల్యం పరంగా మనకు ఆల్రెడీ తెలుసు 7వ స్థానంలో ఉందని. ఆల్రెడీ ఇక్కడ పైన చెప్పాను కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు, యాక్చువల్గా ఇవ్వాల్సింది. నెక్స్ట్ ఇక ఉత్పత్తుల్లో ఆయిల్ పామ్ అంటే పామాయిల్ అండి. బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, మిరప ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలోను, ఆక్వా ఉత్పత్తుల్లో 1వ స్థానంలోను, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలోను, పాల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోనూ ఉంది. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. కొబ్బరి ఉత్పత్తిలో 4వ స్థానం. అండ్ మల్బరీతో సెరికల్చర్ అంటే మీకు తెలుసు పట్టు పురుగుల పెంపకం. మల్బరీ పట్టు పురుగుల పెంపకంలో మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద బొడమేరు రెవులెట్ విచ్ కాజెస్ ఫ్లడ్స్ ఇన్ విజయవాడ లాస్ట్ ఇయర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ విచ్ హిల్స్? గత సంవత్సరం విజయవాడలో వరదలకు కారణమైన బొడమేరు ఏ కొండల్లో జన్మిస్తుంది? సో ఇది గుర్తొచ్చిందండి సడన్గా. యాక్చువల్గా 25 బిట్స్తో నేను ఆపేద్దాం అనుకున్నాక పేపర్లో బొడమేరు గురించి ఏదో ఆర్టికల్ కనపడింది కాబట్టి లాస్ట్ టైం వరదలు వచ్చినాయి కాబట్టి బిట్ ఇద్దామని ఇవ్వడం జరిగింది. సో బొడమేరు వరదలకు కారణమైంది. ఇది ఏ కొండల్లో జన్మిస్తుందంటే మైలవరం కొండల్లో ఇది బొడమేరు అనేది జన్మిస్తుందండి. సో బొడమేరు వాగు కృష్ణా జిల్లాలోని మైలవరం సమీపంలో ఉన్న కొండల్లో జన్మిస్తుంది. ఇది ఎన్టీఆర్ జిల్లాలోని ఏ కొండూరు, మైలవరం, జీ కొండూరు మండలాల గుండా ప్రవహించి చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తుందండి. సో బొడమేరు ఏ నదికి ఉపనది అని అడిగినా కూడా చాలామంది కృష్ణా అని పెట్టేస్తారండి, ఎందుకంటే విజయవాడ దగ్గర ఉంది కాబట్టి కృష్ణా అనుకుంటారు. బొడమేరు కొల్లేరు నదికి ఉపనది అండి, గుర్తుపెట్టుకోండి. సో కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఈ వాగును విజయవాడ నగరానికి దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు, ఎందుకంటే భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఇది తరచుగా పొంగి విజయవాడలోని లోతట్టు ప్రాంతాలని ముంచెత్తుతుంది.
దీని వరదలను నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటర్ నిర్మించారు. సో నెక్స్ట్, ద కలర్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ మెయిన్లీ డిపెండ్ ఆన్ విచ్ ఫ్యాక్టర్. ఒక మృత్తిక యొక్క రంగు మరియు రసాయనిక లక్షణాలు ప్రధానంగా వేటి మీద ఆధారపడతాయి? సో మన మట్టికి ఉండే రంగు, అందులో ఉండే రసాయన స్వభావం దేని మీద ఆధారపడతాయి? మృత్తిక యొక్క గుణధర్మం, మాతృశిల, మృత్తిక లోతు, నీటి మట్టం. సో ఆన్సర్ వచ్చేసరికి మాతృశిల మీద ఆధారపడుతుందండి. అది ఏ శిల నుంచి అయితే ఏర్పడుతుందో దాని మీదే దాని రంగు, రసాయనిక లక్షణాలు ఆధారపడతాయి. సో మాతృశిల వాతావరణంలో మార్పులు, జంతువుల, మొక్కలు, మానవ చర్యలు ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియనే శిలాశైథిల్యం అంటాం. మాతృశిల నుంచి వేరుపడిన శిథిల పదార్థ పరిణామంపై మృత్తికల నిర్మాణం, రసాయన ఖనిజాల మిశ్రమాలు ఆధారపడతాయి. అంతేకాకుండా మృత్తిక రంగు, రూపం, రసాయనిక లక్షణాలు, ఖనిజ పదార్థాలు అనేవన్నీ కూడా మాతృశిలపైనే ఆధారపడి ఉంటాయి. సో ఇది దాని యొక్క ఆన్సర్ అండి. సో రంగు, రూపం, రసాయనిక లక్షణాలు ఇవన్నీ కూడా మాతృశిలపైన ఆధారపడతాయి. ఉదాహరణకు రూపాంతర శిలలు ఉన్న చోట ఎర్ర నేలలు, బాసాల్ట్ శిలలు ఉన్న చోట నల్లరేగడి నేలలు, టెరిషియరీ శిలలు ఉన్న చోట పర్వత నేలలు ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్, శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి అంశాలైన ఉష్ణోగ్రత, వర్షపాతాలు శిలా శైథిల్యాన్ని, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే శిలలు చిన్న చిన్న మొక్కలైపోవడానికి, అందులో హ్యూమస్ ఉండడానికి కారణం ఏంటంటే ఉష్ణోగ్రత అనమాట అండి. శీతోష్ణ స్థితి ఇవన్నిటి వల్ల హ్యూమస్ ఏర్పడుతుంది, శిలా శైథిల్యం కూడా జరుగుతుంది. భౌగోళిక స్వరూపమైన భూభాగము, ఎత్తు, వాలు, లోతు అనేవి మృత్తిక ఏర్పాటును ప్రభావితం చేస్తాయి. ఎత్తు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లీచింగ్ అనేది జరిగి లాటరైట్ మృత్తికలు ఏర్పడతాయి. సో ఎత్తు ఎక్కువగా ఉండే ప్రాంతాలు అంటే కొండ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి ఈ లాటరైట్ నేల మృత్తికలు ఎక్కువగా ఏర్పడతాయి. వాలు అధికంగా ఉన్న చోట, అంటే వాలు అంటే ఇలా అధికంగా ఉన్న చోట ఇదంతా కొట్టుకొచ్చేస్తుంది కిందకి. అక్కడ మనకి ఎక్కువగా క్రమక్షయం జరగడం వల్ల ఇక్కడ కంచెర భూములు ఏర్పడతాయండి. లోతట్టు ప్రాంతాలు అధిక నిక్షేపాలు జరిగి ఒండ్రు నేలలు ఏర్పడతాయి. సో ఈ ఎత్తు, వాలు, లోతు వాటి వల్ల ఇక్కడ ఏర్పడే నేలల యొక్క స్వభావం మారుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక జీవక్రియల వల్ల నేలలో పలు దశల్లో జీవ పదార్థాలు ఏర్పడడం వల్ల హ్యూమస్ అనేది అభివృద్ధి చెందుతుంది. సహజ వృక్ష సంపద అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా హ్యూమస్ అనేది ఏర్పడుతుంది. పుష్కలమైన హ్యూమస్తో మృత్తికలు చాలా సారవంతంగా ఉంటాయి. ఇక చివరిది కాలం అండి. సో టైం అనేది మృత్తిక ఎంత మందంగా ఏర్పడుతుంది అనేది తెలుపుతుంది. సో మృత్తిక తయారవడానికి కొన్ని వందల ఏళ్ళు పడుతుంది. కాలం నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. సో కాలం వల్ల పొర మందం అనేది నిర్ణయించబడుతుంది. వ్యవసాయానికి అనుకూలమైన మృత్తికలు ఏర్పడడానికి దాదాపు 3000 సంవత్సరాలు పడుతుందంటండి. నెక్స్ట్, అగ్నిగొండాల ఫేమస్ ఫర్ కాపర్ డిపాజిట్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్స్. రాగి నిల్వలకు ప్రసిద్ధి చెందిన అగ్నిగొండాల ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? సో ఆన్సర్ వచ్చేసరికి పల్నాడు జిల్లాలో ఉందండి. రాగి నిల్వలకి అది ప్రసిద్ధి. సో మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఏ ఖనిజ నిల్వలు ఉన్నాయనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యాంగనీస్ నిల్వలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మెయిన్గా మనకి ఈ టాప్ మన ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాల్లో ఉత్తర కోస్తా దగ్గర ఎక్కువగా మనకి మ్యాంగనీస్ నిల్వలు ఉంటాయి. అక్కడ కోడూరు, గరివిడి, పేరాసి గనుల్లో మనకి మ్యాంగనీస్ నిల్వలు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. అబ్రకం నిల్వలు నెల్లూరు జిల్లాలోని గూడూరు ప్రాంతంలో ఉన్నాయి. వజ్రాలు ఎక్కువగా అనంతపురం, వజ్రకరూరు ప్రాంతంలో దొరుకుతాయి. ఇనప ఖనిజాలు కడప, కర్నూలు. రాగి ఇందాకే చెప్పుకున్నాం పల్నాడు, అలాగే గుంటూరులో కూడా రాగి నిల్వలు ఉన్నాయి. ఆస్బెస్టాస్ కడప జిల్లా పులివెందుల, బ్రాహ్మణపల్లి, పులివెందుల బ్రాహ్మణపల్లిలో ఉన్నాయి కడప జిల్లాలో. అలాగే కర్నూలు, అనంతపురంలో కూడా ఆస్బెస్టాస్ నిల్వలు ఉన్నాయి. ముగ్గురాయి నిల్వలు అనంతపురం జిల్లాలోని మంగంపేట అనేది అతిపెద్ద ముగ్గురాయి రిజర్వ్ అండి, గుర్తుపెట్టుకోండి. అన్నమయ్య జిల్లాలో ఉంది ముగ్గురాయి నిల్వ. తగరం అలాగే జింక్ రెండు కూడా కడప జిల్లాలో ఎక్కువగా లభ్యమవుతున్నాయి. సున్నపురాయి, మేలు రకపు సున్నపురాయి జమ్మలమడుగు, మైదుకూరు వద్ద లభిస్తాయి. ఈ రెండు కూడా కడప జిల్లాలో ఉన్నాయి. పల్నాడు, నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, కోయిలగుంటలో కూడా సున్నపురాయి నిల్వలు ఉన్నాయి. నెక్స్ట్ బంగారం, చిత్తూరు జిల్లాలోని పలమనేరు దగ్గర మల్లప్పకొండ, పెద్దపత్తి కొండల వద్ద బంగారు నిల్వలు ఉన్నాయండి. సత్యసాయి జిల్లాలోని పెనుగొండ, రామగిరి వద్ద కూడా ఈ బంగారు నిల్వలు ఉన్నాయి. అలాగే మనకి శబరి నదీ ప్రాంతంలో ఇసుకలో కూడా బంగారు నిల్వలు ఉన్నాయని ఇటీవల తెలిసింది. కాబట్టి అది బంగారంకి సంబంధించి. ఇక గ్రానైట్ వచ్చేసరికి చీమకుర్తి, మార్కాపురం ఈ రెండు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నాయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో రకరకాల రంగుల్లో గ్రానైట్ లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అపటైట్ అండి. మన దేశంలో ఏకైక అపటైట్ ఉత్పత్తిదారు విశాఖపట్నం అండి, గుర్తుపెట్టుకోండి అది. ఇక మోనాజైట్ ఇది తీరంలోని ఇసుకలో దొరుకుతుంది. ఇందులో తోరియం అనేది ఎక్కువగా ఉంటుంది.
ఈ థోరియంతో మనకి అణు రియాక్టర్ల ఇంధనంగా దీన్ని ఉపయోగిస్తారు. బొగ్గు అనేది ఇటీవల బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత. కాబట్టి బొగ్గు నిల్వలు ఇటీవల ఏలూరు జిల్లా చాట్రాయి ప్రాంతంలో ఉన్నాయని చెప్పి కనిపెట్టడం జరిగింది. సో అది ఖనిజ నిల్వలకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ గ్రానైట్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అని ఇవ్వడం జరిగిందండి. గ్రానైట్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ మొదటి స్థానం అండి మనం. సో ఒకసారి ఇంకా ఏ మనం ఏ స్థానాల్లో ఉన్నాయో కూడా కొన్ని ఇక్కడ అందించడం జరిగింది. మైకా నిల్వల్లో మొదటి స్థానం, గ్రానైట్ నిల్వల్లో మొదటి స్థానం, డోలమైట్ నిల్వల్లో మనం మొదటి స్థానంలో ఉన్నామండి. ముగ్గురాయి నిల్వల్లో మొదటి స్థానం, బాక్సైట్ నిల్వల్లో రెండవ స్థానం, బొగ్గు నిల్వల్లో 9వ స్థానం అండి. ఆస్బెస్టాస్లో మొదటి స్థానం, లైమ్ స్టోన్లో 3వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నెక్స్ట్ చివరి ప్రశ్న అండి. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 1976లో ఏర్పడిందండి. సో ఇది టూరిజం సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రాన్ని మొత్తం 7 టూరిజం జోన్లుగా డివైడ్ చేశారు. ఇందులో సుమారు 30 క్లస్టర్లు ఉన్నాయండి. దేవాలయాల పర్యాటక అభివృద్ధి కోసం ప్రసాద్ అనే పథకాన్ని ద్రౌపది ముర్ము గారు శ్రీశైలంలో ప్రారంభించారు. ప్రసాద్ అనగా పిల్గ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్ అని చెప్పి ప్రసాద్ స్కీమ్ అండి. దీన్ని ద్రౌపది ముర్ము గారు మన శ్రీశైలంలో మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ప్రసాద్ స్కీమ్లో ప్రస్తుతం ఉన్న దేవాలయాలు 4 దేవాలయాలు ఉన్నాయండి. అవి ఏంటి అంటే అమరావతి టౌన్ అంటే రాజధాని ప్రాంతం, అక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు కాబట్టి అది. శ్రీశైలం, వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇది ఇంకెంత తెలిసింది విజయవాడ విశాఖపట్నం దగ్గర సింహాచలం అండి. నెక్స్ట్ అన్నవరం దేవాలయం. ఈ 4 కూడా మనకి ప్రసాద్ అనే స్కీమ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు. సో నెక్స్ట్ వీడియోలో మరికొంత ఇన్ఫర్మేషన్తో మరికొన్ని ఇంపార్టెంట్ జాగ్రఫీ అంశాలతో మీకు అందిస్తామండి. మా ప్రయత్నం నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ.